కల్తీ నెయ్యి వివాదానికి సంబంధించి తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో ఏఆర్ డైరీపై నమోదైన కేసుపై సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నట్లు సిట్ చీఫ్ సర్వశ్రేష్ఠి త్రిపాఠి తెలిపారు. దర్యాప్తుకు సంబంధించి టైం బాండ్ లేదని పూర్తిగా దర్యాప్తు చేసిన తర్వాతే ప్రభుత్వానికి నివేదికను సమర్పిస్తామని చెప్పారు. తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీపై అన్ని విభాగాలను విచారిస్తామని సిట్ బృందం కమిటీలుగా ఏర్పడి విచారణ చేపడుతున్నట్లు చెప్పారు. దర్యాప్తు వివరాలను ఎప్పటికప్పుడు మీడియాకు వెల్లడిస్తామని త్రిపాఠి తెలిపారు. తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో రిజిస్టర్ అయిన కేసు నంబర్ 470/24 కి ఇన్వెస్టిగేషన్ కోసం సిట్ ఏర్పాటు చేయడం జరిగింది. దాని పరంగా మనం నిన్న ఇక వచ్చాము. వచ్చినాక మన సిట్ కమిటీతో ఒక మీటింగ్ జరిగింది. మీటింగ్ తర్వాత కేసు డైరీకి మనం తీసుకున్నాను, రిక్విజిషన్ ఇచ్చాము. అండ్ ది సేమ్ టైం మన ఐఓ కూడా అపాయింట్మెంట్ చేశాము. ఫర్దర్ దాంట్లో కేసులో స్టడీ చేస్తూ డిఫరెంట్ టీమ్స్ మనం డిఫరెంట్ ప్లేస్లో కోసం ఇన్వెస్టిగేషన్ కోసం మనం పంపిస్తాము. దానికోసం మన యాక్షన్ ప్లాన్ ఇప్పుడు మనం తయారు చేస్తున్నాను. సార్, ఏ ఆస్పెక్ట్స్ మీద ఈ సిట్ ప్రోబ్ ఉంటుంది? స్పెసిఫిక్ ఆస్పెక్ట్స్ మీరు ఏమైనా బ్రీఫ్ చేయగలరు? సిట్ లో కంప్లైంట్ మనకేం వచ్చింది ఏఆర్ డైరీలో, దాంట్లో కల్తీ నెయ్యి గురించి, దీని గురించి వేరియస్ ఆస్పెక్ట్ లో అన్ని కోణాలతో ఏం జరిగింది, ఎలా జరిగింది మనం టీం ఫామ్ చేస్తూ ప్రతి ఒక్క సబ్జెక్ట్ మీద మనం దర్యాప్తు చేస్తాము. ఇప్పుడు ఇనిషియల్ స్టేజ్ లో మనం వచ్చాము, విచారిస్తున్నాను. టైం టు టైం మీకు ఏం ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఉంటే మీకు ఇచ్చేస్తాం. థ్యాంక్ యూ. చెప్పాము కదా, అన్ని కోణాల మీద మనం చేస్తాము, మాట్లాడతాము. ఓకే.